హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు Paaksiddhii Cookery. మన దగ్గర ఎక్కువగా పుదీనా ఆకు ఉండి అది పాడైపోకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చూపించే విధంగా చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా ఫ్రెష్ పుదీనా ఆకు తీసుకున్నాను. ఇప్పుడే ఒలిచి పెట్టుకున్నది. ఇది నాకు అవసరాన్ని దానికంటే ఎక్కువ ఉంది. దీన్ని ఇప్పుడు ఎలా స్టోర్ చేస్తానో చూపిస్తాను మీకు. ఈ ఆకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను, సాఫ్ట్ది. దాని మీద ఇప్పుడు ఈ కడిగిన ఆకు అంతా స్ప్రెడ్ చేసేస్తున్నాను. తర్వాత దీన్ని నీడ పట్టునే, ఎండలో పెట్టకూడదండి, నీడలోనే ఇంట్లోనే ఒక 2 నుంచి 3 రోజులు, మనకి క్లైమేట్ని బట్టి ఒక్కొక్కసారి 2 రోజులు సరిపోతుంది, లేదు అంటే బాగా చల్లగా ఉంటే 3 రోజుల దాకా పడుతుంది, ఆరబెట్టాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకోండి, ఎక్స్ట్రా మాయిశ్చర్ ఉంటే పీల్చేస్తుంది. చూడండి, కరెక్ట్గా 1 డే తర్వాత 24 గంటల తర్వాత చూపించాను. చూడండి, ఇవి ఎండినాయి, కాకపోతే ఇంకొంచెం తేమ ఉంది, అందుకని ఇంకొక రోజు ఎండపెడుతున్నాను. చూడండి, 2 రోజుల తర్వాత పొడి పొడిగా బాగా ఎండిపోయింది. చూడండి, గలగలా సౌండ్ వస్తుంది కదా, ఇలాగా క్రిస్ప్గా ఇలాగ ఎండిపోవాలి ఆకు అనేది. ఇలా ఉండటం వలన మనకి తర్వాత బూజు రాదు, పురుగు పట్టదు. మనకి 3 నెలల దాకా దీన్ని వాడుకోవచ్చు. మనం బిర్యానీ, పులావ్, కుర్మా అలాగే ఏ ఐటమ్స్లో అయితే రెగ్యులర్గా ఫ్రెష్ పుదీనా ఆకు వాడతామో అలాగే ఈ పుదీనా ఆకు కూడా వాడుకోవచ్చు. దీన్ని ఒక కంటైనర్లో పెట్టుకుని మన ఆకుని బట్టి ఎంత క్వాంటిటీ ఉంటే అంత, నేను ప్రస్తుతం 2 లవంగాలు వేస్తున్నాను. దీనివలన పురుగు రాదు, ఫ్రెష్గా ఆ పుదీనా ఫ్లేవర్ ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. దీన్ని 3 నెలల దాకా వాడుకోవచ్చు.